జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్ లత గారి ఆధ్వర్యంలో సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేద పండితులు, జ్యోతిష పండితులు, రాజశ్యామల ఉపాసకులు నిశాంత్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నిశాంత్ గారు నమస్కారం అండి. మహాదేవ. కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థల స్థితే కౌస్తుభం అని అంటారు. అంటే కృష్ణుడికి కస్తూరితో తిలకం పెడతారు అని చెప్పటం కదా. కస్తూరికి ఉన్నటువంటి అంటే ఏమిటి అసలు కస్తూరికి ఉన్నటువంటి ఆ వైభవం? కస్తూరితో ఎట్లా మరి కృష్ణుడికి అంత ప్రియంగా ఉంది అని అంటే ఖచ్చితంగా దానికి ఎంతో ప్రాధాన్యత ఉంది అని అర్థమవుతున్నటువంటి అంశం. కస్తూరి అంటే అసలు ఏంటి? నేను ఇప్పటిదాకా పసుపు అని అనుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో చెప్పారు కాదు, పసుపు కాదు అని అన్నారు. అసలు కస్తూరి అంటే ఏంటి? ఎక్కడ దొరుకుతుంది? ఒరిజినల్ని ఎలా మనం గుర్తుపట్టచ్చు? ఒరిజినల్ ఆబ్వియస్గా డూప్లికేషన్ అనేది ఉంటుంది. ఎట్లా తెలుసుకోవాలి? కస్తూరిని అసలు మనం స్వామివారికి ఎలా సమర్పిస్తే మనకి ఎటువంటి ఫలితం ఉంటుంది? ఇవన్నీ ఒకసారి చెప్తారా నిశాంత్ గారు? సంతోషంగా తల్లి. ఇప్పుడు మీరు చూస్తూనే ఉంటారు. చాలా మంది ఇప్పుడు అడ్వర్టైజ్లో పునుగు పిల్లి అని చెప్పేసేసని మా బ్రాహ్మణులు వాళ్ళు కూడా తిరుమల తిరుపతి స్వామి వారికి పునుగు పుల్లే రాస్తారు, నూనె రాస్తారు అంటున్నారు. కానీ అసలు పునుగు పిల్లి మాంసముతో తయారయ్యే నూనె అది. మాంసముతోనే, ఎందుకంటే అదే శ్రేష్టమైనది. మాంసంతోనే గట్టిగా పిండితే అంటే కొవ్వు పదార్థము అంటారు. అలాంటి దాన్ని పిండితే జిగడ వస్తుంది. ఆ జిగడను వేడి చేస్తేనే దాంట్లో నుంచి పునుగు నూనె వస్తుంది. పునుగు నూనెతో పాటు పునుగు మాంసము కూడా భగవంతునికి వాడాలి. అది శరీర తత్వానికి రాయడానికి సుగంధమైనటువంటి వాసన దాంట్లో ఉంటుంది. అలానే ఒక జంతువు కస్తూరి అనేటువంటి జింక. వాస్తవానికి మీరు చూడండి, జింకలు సింహం దగ్గర నుంచైనా పులి దగ్గర నుంచైనా తప్పించుకుంటూ పోతాయి. కానీ కస్తూరి జింక మాత్రం తప్పించుకోలేదు. తప్పించుకుంటుంది, అది ఎక్కడికి వెళ్ళినా తప్పించుకోగలుగుతుంది. కానీ కస్తూరి జింక పరిగెత్తిన వేలో గనక వెళ్తే దాని సుగంధము 2-3 కిలోమీటర్ల వరకు విరధిల్లుతూ ఉంటుంది. మీరు అడవిలోకి ఎప్పుడైనా వెళ్ళారా? అడవి తత్వాన్ని చూసే ఉంటారు కదా. జింకలున్న ప్రాంతం వరకు వెళ్ళండి, ఇదే వాసన సుగంధ పరిమళాలు మీ యొక్క నాసిక రంధ్రంలోకి వచ్చేస్తాయి. అంతటి అమోఘం. మరి ఇది జింకలో లోపల ఉంటుందా? కాదు. దాని శరీరానికి కంతుల్లాగా ఇంత పెద్దగా తయారవుతూ ఉంటాయి. వాటిని కోసి తీస్తూ ఉంటారు. తీసేసి కామాఖ్య వైపు వెళ్ళినా మీకు ఒరిజినల్ కస్తూరి దొరుకుతుంది. ఇంకొన్ని ప్రదేశాలలో ఒరిజినల్ కస్తూరి దొరుకుతుంది. మీకు మన లోకల్లో ఉండే కస్తూరి కాయలు అని చెప్పేసి పూజా స్టోర్లో అమ్ముతారు, అవి కాదు. కస్తూరి కాయని ఇలా పట్టుకొని ఇలా ఇలా అంటే దాని వాసన ఇలా వెంటనే మీ ముక్కుకి తాకేస్తూ ఉంటుంది. అలా జింక ఎందుకు, ఈ కస్తూరి జింక ఎందుకు తప్పించుకోలేదంటే ఆ వాసన చూసి దాని వెనకాలనే పరిగెడుతూ ఉంటుంది ఈ సింహం. అది ఎక్కడికి వెళ్ళినా వచ్చేస్తూ ఉంటుంది. కంతులు రానంతసేపు అది సాధారణ జింక, కంతులు వచ్చిన తర్వాత అది కస్తూరి జింక కింద మారుతుంది. అది తీసి వాటిల్లో నుంచి ఎన్నో పదార్థాలు తయారు చేసేది. కస్తూరి తిలక రారా ఆయన పాట పాడాడు. కృష్ణుల వారు, రాముల వారు, శివుడు ముఖ్యంగా కస్తూరితో తయారు చేసినటువంటి గంధము లక్ష్మీదేవి చిహ్నము అని అంటారు. పూర్వంలో నేను ఎన్నో వీడియోస్లో చెప్పాను, కుబేర కుంకుమ అని. కుబేర కుంకుమ కస్తూరి గంధము ఎప్పుడైతే మనము ధరిస్తామో దాన్ని ధరించడం వలన మనకెంతో అప్పు ఉంది తల్లి. ఈ కస్తూరి గంధం తిలకాన్ని నుదిటి మీద ధరించి కుబేర కుంకుమను దాని మీద పెట్టేస్తే, ఇప్పుడు వాస్తవానికి గంధం ఉన్నది ఇంట్లో, గంధాన్ని తడిపేసి ఇలా మనం పెట్టుకుంటాము, పెట్టుకోగానే దాని మీద కుంకుమ పెడుతూ ఉంటాం. కానీ ఇక్కడ ఈ కస్తూరి గంధాన్ని తడిపి పెట్టుకొని దాని మీద ఈ కుబేర కుంకుమ గనక పెట్టుకుంటే నీకు ఊహించని, మొన్న మనం 520741 వీడియో చేసాము కదా, దానికంటే 1,00,000 ఫలితాన్ని అందింపజేస్తుంది. 41 రోజుల్లోనే నీకు కోట్ల పువ్వు ఉంటే కొద్దిగా తగ్గే గుణాన్ని చూపిస్తుంది. ఇన్స్టెంట్గా ఒకేసారి కాదు, నీవు ఎంత అప్పుల్లో ఉన్నా బయటికి లాగేస్తుంది. ఎందుకు అనంటే కస్తూరిలో లక్ష్మీ కొలువై ఉంటుంది, కుబేరుల్లో లక్ష్మీకే ధనమిచ్చేవాడు కొలువై ఉంటాడు. కుబేర కుంకుమలో ఎవరు వాడు? కుబేరుడు. అవునా? కుబేరుడు లక్ష్మీదేవి కలిసి మనతో ఉన్నంతసేపు మనకి ఎదురు ఉంటదా? అంతే కదా.
ఉండనే ఉండదు. అందుకోసమే రైట్. లక్ష్మి, బృహస్పతి, కుబేరుల వారి యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటిది ఈ కస్తూరి గంధము. ఓకే. కస్తూరి గంధాన్ని ధరించి దాని మీద కుబేర కుంకుమ వాడితే నీకున్నటువంటి అప్పు సమస్యలతో సహా తీరిపోతుంది. అందుకోసమే ఆ లక్ష్మీదేవి చిహ్నంగా మారినటువంటి కస్తూరి గంధము ఎంతో మంది దేవతామూర్తులకి కూడా అభిషేకాల్లో వాడుతున్నారు. ఎందుకో విషయం చెప్పమంటారా? క్రితంలో మనము సుగంధ ద్రవ్యాలు అని చెప్పుకున్నాము. అవునండి. చాలా ద్రవ్యాల గురించి మనం చాలా మాట్లాడుకున్నాం. ద్రవ్యాల గురించి. ఎందుకంటే మీకు ఈ గంధాలు ఎక్కువగా ఎక్కడా దొరకవు. ఓకే. ఎక్కువగా ఎక్కడా దొరకవు కూడా. ఈ కస్తూరి గంధాన్ని ఎప్పుడైతే వాడుతున్నావో నీ ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ గంధం పెట్టగానే అబ్బా ఏంటి ప్రశాంతత, అంటే గంధం వాడే వారికి మైండ్ కూడా ఒక చాలా. ప్లజెంట్ లోకి వెళ్ళిపోతుంది. అంత ప్రశాంతత ఉన్నప్పుడు సరిగ్గా ఆలోచించడం మొదలు మొదలు పెడతాము. అంతే కదా. రైట్. ఉందా మేధాశక్తిని ఇక్కడ నాకు పెంచుతూ చూపిస్తారా? ఉన్నది తల్లి, చూపిస్తాను. ఒక్కసారి నాకు చూపించండి. అద్భుతం. గంధం ఇది. గంధం మనం ధారణ చేసినట్టుగా పెట్టేసుకోవడమే. సువాసన అద్దరిపోయింది. అమేజింగ్. నేను ఒకసారి నా అంతట నేను కస్తూరి గంధము తయారు చేసిన కొత్తలో 6 సంవత్సరాల క్రితం మంచిగా దడిపిన గంధం పెట్టేసి బయటికి వెళ్ళాను. విపరీతమైన వర్షం. ఆ వర్షం చినుకులకు నా నాసికా రంధ్రంలోకి కస్తూరి వాసనే పోతుంది. ఇంటికి వచ్చే ముఖం తుడుచుకొని దుప్పటి కప్పుకున్న తెల్లారే వరకు ఆ సుగంధమైన వాసన నా ముక్కుల్లో నుంచి అది పోవట్లేదు. ఎంతటి అమోఘమైన నిద్ర పట్టిందంటే ప్రొద్దున వచ్చి ఇట్లా లేపుతున్నా నేను లేవనేనంత. నేను లేవా, ఈ వాసన ఆస్వాదిస్తున్నా, మీరు పోండి. లేపినా నేను ఎందుకనంటే నేను అంతసేపు పడుకున్నది మా ఇంట్లో ఎవరు చూడలేదు. ఎంత సమయము 9 అవుతున్నదా ఆ రోజు, అయినా నేను లేవట్లేదు. అసలు 4కి 5కి లేచే వీడు 9 అవుతున్నా లేవకపోవడం ఏంటి అంటే వాళ్ళు జ్వరం వచ్చిందో ఏదో రాత్రి తడిచాడు కదా అలా ఊహించారంట. కానీ ఒళ్ళు ముట్టుకుంటే చల్లగా ఉంది. నాకు ఆ వాసనతో నాకు అద్భుతమైనటువంటి నిద్ర పట్టేసింది. అసలు ఏ రోజు నిద్రపోనంతగా ఆ రోజు నేను నిద్రపోయా. అంతటి ప్లజెంట్ మైండ్ ఇచ్చేసింది నాకు. బ్యూటిఫుల్. ప్రతిరోజు దీన్ని ధారణ చేసుకోవచ్చు. ఆడ మగ ఎవరైనా ధరించవచ్చు. రైట్. అమ్మవారికి ఏదైనా సమర్పిస్తే కూడా ఫలితం ఉంటుందని అనుకోవచ్చా? అమ్మవారికి సమర్పించాలంటే మీరు వాడకూడదు. పెట్టుకోకూడదు. అమ్మవారికి కస్తూరి గంధానికి ఒక నియమం ఉంది. మనం ఎప్పుడైతే ఈ కస్తూరి గంధాన్ని భగవంతుల వారికైనా అమ్మవారికైనా ఎప్పుడైతే మనం కొనుక్కున్న దాంట్లో నుంచి పెడతామో అది తిరిగి మనిషికి రాకూడదు. భగవంతుడికే ఉండాలి, నీది నీకే ఉండాలి. ఇప్పుడు ఒక డబ్బా కొనుక్కున్నాం అనుకోండి, సగం సగం చేయకూడదా? చేయకూడదు. అట్లా పెట్టుకోవచ్చు. నేను అంటున్నా ఇంకో డబ్బాలో సగం వేసుకుని మనం డైలీ పెట్టుకోవడానికి అది అమ్మవారికి సమర్పించాలంటే ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఎట్లా అంటే ఇప్పుడు మనం కుంకుమ ఎలా అయితే సమర్పిస్తున్నాం అలాగే పెట్టేయచ్చు అమ్మవారికి? ఎలా అయినా పెట్టవచ్చు. ఓకే. మీ దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. అయితే మీరు నాకు మొన్న గుడికి వచ్చినప్పుడు చెప్పింది ఏంటి అంటే, మనం అభిషేకం చేసినప్పుడు అన్ని ద్రవ్యాలతో సుమారు చాలా ద్రవ్యాలు మీరు ఉపయోగించారు. ఇట్లా కస్తూరిని కూడా వాడారు. కస్తూరిని, తర్వాత సూర్యగంధం అని చెప్పి, నల్ల కుంకుమ అని చెప్పి. అయితే అవి కళ్ళారా చూసింది ఏంటి అని అంటే, అవి వేసిన తర్వాత అమ్మవారికి అభిషేకం అయిన తర్వాత వాటిని మళ్ళీ సేకరించి వాటిని భద్రపరిచి అవి మాత్రమే ఇస్తున్నారు. తద్వారా అవి శక్తిని పుంజుకొని ఉంటాయి. ఇట్లానే చేసిస్తారా మరి? అవునమ్మా. ఇదంతా నేను ఎందుకోసం దేవుడికి పెట్టకూడదన్న రీజన్ అందుకోసం. ఎందుకనంటే మన ఆలయంలో ఉన్నటువంటి రాజశ్యామలాదేవికి అభిషేకం చేసింది కాబట్టి ఇంకో దేవుడికి పెట్టడానికి సాధ్యపడదు. అంతే. మీ దగ్గర తీసుకున్నది మా దగ్గర ఒరిజినల్ కూడా దొరుకుతుంది. అంటే నేను అమ్మవారికి అభిషేకం చెయ్యండి, మీరు దేవుడికి కావాలంటే పంపిస్తా. అలా కూడా ఉంటది. ఎందుకంటే తయారు చేసిన వెంటనే మీకు కావాల్సిన అది పంపిస్తా. ఇది తయారు చేసింది ఏంటి అని అంటే అమ్మవారికి అభిషేకం చేసింది ఆ విధంగా ఉంటుంది. ఉండేసరికి దాన్ని మళ్ళీ సేకరించి నీడలో ఎండబెట్టి మళ్ళీ దాన్ని జల్లెడబట్టి వస్త్రగాయం చేసి మళ్ళీ కొద్దిగా కస్తూరిని దాంట్లో కలిపి తయారు చేస్తాం. ఎందుకంటే నీళ్ళల్లో ఉండేసరికి ఏంటి అని అంటే ఇప్పుడు వాస్తవానికి ఎంత సెంట్ అయినా ఏదైనా గాలికి బాగా వీస్తూ ఉంటే దాని యొక్క సువాసన శక్తి అనేది కోల్పోతుంది ఏదైనా సరే. అవునా?
అలా తగ్గిపోతూ ఉంటది. అందుకోసం ఏంటి అనంటే ఇంకొద్దిగా కస్తూరిని దాంట్లో వేసి కలిపేసి అందరికీ పంపించడం జరుగుతది తల్లి. సో, మీరు కావాలి అనుకుంటే నిశాంత్ గారి నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. మరిన్ని డీటెయిల్స్ కోసం ఎక్కడున్నా కూడా పంపిస్తారు. కావాలి అనుకుంటే మటుకు. అద్భుతం అండి. చాలా చక్కటి ప్రొడక్ట్ గురించి ఈరోజు నాకు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. దాని వైశిష్ట్యం గురించి చెప్పారు. చాలా చాలా సంతోషం. కృతజ్ఞతలండి. నమస్కారం. మహాదేవ.